السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده. أما بعد فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కార్యక్రమానికి స్వాగతం. మహాశైలారా, మనం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్ర జీవిత చరితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాము. ఆయన గురించి ఎన్నో విషయాలు, విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమానత్వం గురించి, సమతా దృష్టి గురించి తెలుసుకుందాం. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, బీదవాళ్ళు, ధనికులు, అరబ్బులు, అరబ్బేతరులు అని ఈ విధంగా విచక్షణ, తారతమ్య భావాన్ని కలిగేవారు కాదు. ఆయన పూర్తి జీవితంలో ఎప్పుడు కూడా, ఏనాడు కూడా ఒకరు పెద్ద ఒకరు చిన్న అని చెప్పలేదు, అలా భావించను లేదు. ఆయన తెచ్చిన సందేశం కూడా అదే, మానవులందరూ ఒకే జంట సంతానం. నేను చదివినటువంటి ఒక వాక్యములో, ఖురాను గ్రంథంలోని 4వ అధ్యాయం సూర నిసా వాక్యం 1లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే విషయాన్ని తెలియజేశాడు. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా. ఓ మానవులారా, మీ అందరూ మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించిన ప్రభువుకు భయపడండి. అంటే ఒకే ప్రాణి, ఒకే జీవి ఎవరు? ఆదం. ఆదము నుండి మిమ్మల్ని పుట్టించినటువంటి ఒక అల్లాహ్కు భయపడండి. వఖలక మిన్హా జౌజహా. ఆ ఆదాము నుండి ఆ అల్లాహ్ ఆయనకు జంటగా హవ్వాను పుట్టించారు. ఆదాము హవ్వ ద్వారా ప్రపంచములో అనేక మంది పురుషులను, స్త్రీలను ఆయన ఈ యొక్క భూమిలో అవని వ్యాపింపజేశాడు. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని ఒకే స్త్రీ పురుషుల జంట నుండి పుట్టించినటువంటి అల్లాహ్కు మీరు భయపడండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. దీన్ని, ఈ సందేశాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచ మానవులందరికీ తెలియజేశాడు. ఆయన సెలవిచ్చాడు, ఓ మానవులారా వినండి, ఓ మానవులారా జాగ్రత్తగా వినండి. నల్లవారి మీద తెల్లవారి ఆధిక్యతల ప్రాముఖ్యత లేదు. అదేవిధంగా బీదవాని పైన ధనవంతుని యొక్క ఆధిక్యత, ప్రాముఖ్యత లేదు. అదేవిధంగా అరబ్బేతుల పైన, అంటే ఇతర దేశస్తుల పైన అరబ్ యొక్క వాసి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏ విధంగానూ లేదు. మానవులందరూ సమానులే. మానవుల మధ్య తారతమ్యాన్ని, తేడాను చేసేది ఆ వారిలో ఉన్నటువంటి ఒక దైవభీతి, భక్తి అని ముహమ్మద్ ప్రవక్త ప్రపంచ జనులందరికీ చాట చెప్పారు. కాబట్టి సోదరులారా, మనందరం కూడా ఒకే జంట సంతానము, మనందరం కూడా సమానమే. మనందరిలో ఎలాంటి తారతమ్య, విచక్షణ భావం కూడా లేదు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ విధంగానే చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ కాలంలో కూడా చాలా మంది బానిసలు ఇస్లాం స్వీకరించేవారు. బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారు అబిసీనియాకు చెందినవారు, నల్ల జాతికి చెందినవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గొప్ప శిష్యులు ఆయన్ను అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు వారి బిలాల్ యొక్క యజమానికి డబ్బులు చెల్లించి ఆయన విముక్తి చేస్తారు. ఆ తర్వాత ఆయనకు సందేశం ఇవ్వడాన్ని ఇస్లాం స్వీకరిస్తారు. బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారు నల్ల జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక సహాబీ అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క జాతిని బట్టి, అతని యొక్క రంగును బట్టి ఎలాంటి విచక్షణ చూపలేదు. పైగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనేవారు, యా బిలాల్ అరిహ్న బిహా యా బిలాల్, అరిహ్న బిహా యా బిలాల్. అంటే ముహమ్మద్ ప్రవక్త బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించేవారో ఆయన్ను తమ యొక్క అదాన్, నమాజు కొరకు పిలుపునిచ్చేవారిగా, తమ ప్రత్యేకంగా
ప్రత్యేక ముఅద్దిన్గా అంటే అదాను పలుకులు పలికే వారిగా ఆయన తమ యొక్క ఆ ఒక బాధ్యతను ఇచ్చారు. బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారు చాలా బిగ్గరగా అంటే చాలా మంచి కంఠస్వరం ఉండేది, బిగ్గరగా ఆయన అదాను పలుకులు ఇచ్చేవారు. ఆ విధంగా ఆయనకు గొప్ప ఒక స్థితిని ఒక స్థానాన్ని ప్రసాదించి గౌరవించేవారు. అంతేకాదు ఎప్పుడైతే మక్కా అనేది విజయం అయిందో, మక్కాను ఎప్పుడైతే ప్రవక్త గారి యొక్క వశమైందో, ఆనాడు ముహమ్మద్ ప్రవక్త మానవులందరినీ అంటే ఆ కాలంలో ఆ రోజు ఎంతమంది అయితే ఉన్నారో ఆ మక్కా పట్టణంలో వారందరినీ సమావేశపరిచి ముహమ్మద్ ప్రవక్త బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఆజ్ఞాపించారు, బిలాల్ నీవు ఏదైతే మక్కా ఉందో ఈ మక్కా పైకి ఎక్కి అంటే మక్కా ఒక కప్పు పైకి ఎక్కి అక్కడ అదాన్ పలుకు అని. సోదరులారా, ప్రపంచ ముస్లిం సోదరులందరికీ కూడా అతి పవిత్రమైన స్థలం మక్కా. మక్కా నగరము, మక్కాలోని కాబతుల్లా అంటే అల్లాహ్ గృహం ఏదైతే కాబా ఉందో అది చాలా ఉన్నతమైనది, అది ఎంతో గౌరవ సూచకంగా ఉండేది. కానీ ముహమ్మద్ ప్రవక్త ప్రపంచ వాసులందరికీ ఆయన తెలియజేశాడు, మానవత్వాన్ని కంటే మించి సమానత్వాన్ని మించి ఆ కాబా గొప్పదేమి కాదు అని. అంటే అతడు నల్ల జాతికి చెందిన వాడు, మరి హీగ్రో జాతికి చెందిన వాడైనప్పటికీ కూడా బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఆ ఉన్నత విశ్వాస స్థితిని ప్రజలందరికీ చాటి చెప్పారు. ఆ బిలాల్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త గారి యొక్క ఆజ్ఞాపాలన చేస్తూ ఆయన కాబా యొక్క ఆ గృహాన్ని ఎక్కి అక్కడ దాన్ని అల్లాహ్ యొక్క పిలుపునిస్తారు. సోదరులారా, ఇది ఒక చిన్న మచ్చుక మాత్రమే, చిన్న ఒక నిదర్శనం మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి సమానత్వాన్ని ఆయన ఇక్కడ ప్రపంచంలోకి స్థాపించాడు, సమానత్వాన్ని బోధించారు మనకు తెలుస్తుంది. కాబట్టి బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంతటి యొక్క గొప్ప పాఠాన్ని మనకు ఇచ్చారు. అంతేకాదు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఎన్నో రకాలైనటువంటి ఒక విషయాలు ముందుకు వచ్చేవి. అంటే పరిష్కరించమని, తగవులని, తర్వాత శిక్షలు అని ఈ విధంగా వచ్చేవారు. అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప జాతి అంటే ఉన్నత కులానికి ఉన్నత తెగకు చెందిన ఒక స్త్రీ దొంగతనం చేస్తుంది. ఆమె ఎవరింట్లో కొంత తత్కరిస్తుంది. ఆమె ఉన్నత జాతికి చెందింది కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు, ఈమె గనక దొంగలించిందనే విషయం తెలిస్తే మా పరువు ఏమవుతుందని చెప్పేసి ఉసామా బిన్ జైద్ రదియల్లాహు తఆలా అన్హు గారిని ఆమె సిఫారసుగా ప్రవక్త గారికి పంపదలుస్తారు. ఉసామా బిన్ జైద్, మీరు ప్రవక్త గారికి చాలా దగ్గరలో ఉంటారు, చిన్న వయస్కులు కూడా ప్రవక్త గారు మీ మాటను వింటారేమో, కాబట్టి కాస్త ఈ మా ఒక అమ్మాయి గురించి, స్త్రీ గురించి మీరు కాస్త వెళ్ళి సిఫారసు చేయండి అని ఆయన వారి యొక్క ప్రోద్బలంతో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకి వచ్చి అంటారు, ప్రవక్త ఏదో ఉన్నత జాతి చెందినటువంటి ఒక స్త్రీ కాబట్టి మీరు ఆమెను వదిలిపెట్టండి అని ప్రవక్త గారిని ఆయన విన్నవించుకుంటారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోపానికి గురవుతారు. ఉసామా, నీవు అల్లా విధించిన శిక్షలను వాటిని ఆపాలని, వాటిలో అల్లా విధించిన శిక్షల్లో నువ్వు సిఫారసు చేసుకుంటూ సిఫారసుగా వచ్చావా అని అనగానే ఆయన చేసిన తప్పును గ్రహించిపోతాడు. అతడు చాలా సిగ్గుతో తల ఉంచుకొని ప్రవక్తను క్షమాభిక్ష అడుగుతాడు, ప్రవక్త నన్ను క్షమించండి అని. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఉసామా గుర్తుంచుకో, మిగతా గతంలో కూడా ఈ విధంగానే ప్రజలు నాశనం చేయబడ్డారు. ఆ సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు, డబ్బున్న వ్యక్తులు, పరపతి కలిగిన వ్యక్తులు తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చి దాన్ని దాచిపెట్టేవారు. కానీ సామాన్యమైనటువంటి వాళ్ళు అంటే కింది తరగతి వాళ్ళు, కింది కులాల వారు గనక పాపం చేస్తే వారికి శిక్ష విధించేవారు. ఈ విధంగానే అల్లా శిక్ష వారిపై విరుచుకుపడింది, వారు సర్వనాశనం చేయబడ్డారు. కాబట్టి అలా చేయకూడదు. తప్పు చేసింది చిన్నవాడైనా, పెద్దవాడైనా, వృద్ధుడైనా, యువకుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, అది ధనవంతుడైనా, పేదవాడైనా, అతడు ఎవరైనా తప్పు చేస్తే శిక్ష సమానమని చెప్పి, ఓ ఉసామా గుర్తుంచుకో, ఒకవేళ ఆ స్త్రీ కాదు, ఆ ఉన్నత కులానికి చెందిన స్త్రీ కాదు, నా కూతురు అంటే ప్రవక్త కూతురు గనుక కూడా తప్పు చేస్తే, దొంగతనం చేస్తే ఆమె కూడా దేవశిక్ష విధించడం ఖాయమని ఖరాఖండిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రపంచానికి సమానత్వం గురించి తెలియజేశారు. సోదరులారా, ఇదే విధంగా ఇక్కడ కూతురని, ఉన్నతులని లేదా లేని వాళ్ళని ఈ విధంగా తారతమ్య విచక్షణ చూపకూడదని ప్రవక్త ఆ రోజు ఆ విధంగా చేశారు. ఆ విధంగా వారికి శిక్షను విధించారు.
సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే చెప్పారు, మనందరము కూడా సమానమే, మనందరము కూడా మానవ జంట, ఒకే జంట సంతానము అని ఆయన మనందరికీ తెలియజేశాడు. మనలో ఎలాంటి ఒక తారతమ్యాన్ని ఆయన చూపలేదు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎప్పుడైతే ఆయన ఈ యొక్క విశ్వాసాన్ని, ఇస్లాం యొక్క సందేశాన్ని, ఏక దైవారాధన సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారో, మొట్టమొదటిగా అంటే ఎక్కువ మంది ప్రభావితులైన వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే. ఎందుకొరకు? పేదవాళ్ళు, శ్రామికులు, నిరుపేదలు ఇస్లాంను చాలా తొందరగా స్వీకరించారు. అధికులు కూడా ఇస్లాం స్వీకరించిన వారిలో వాళ్ళే ఉన్నారు. ఎందుకొరకు? ముహమ్మద్ ప్రవక్త సమానత్వం గురించి బోధిస్తున్నారు. ఈ సమానత్వాన్ని ఆనాటి కాలం ఉన్నటువంటి ధర్మాలు కానీ, ఇప్పుడున్నటువంటి ఒక మతాలు కానీ బోధించలేవు. కాబట్టి సమానత్వం అనేది ఇస్లాంలో ఉంది. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, మీరు నమాజులో ఒకరికొకరికి ఆనుకొని ఒకరికొకరు నమాజు స్థాపించమని. నమాజు అనేది పంక్తులుగా, వరుసలుగా ఉంటాము. ఆ నమాజు ఒకరు నాయకత్వం వహిస్తారు. కాబట్టి ఇక్కడ బీదవాడు, ధనికుడు అని తారతమ్యం లేకుండా ప్రతి అందరూ కూడా అల్లా యొక్క ఆ సన్నిధిలో, అల్లా మస్జిద్ గృహంలో మనందరూ కూడా కలిసి ఉంటారు. ఒకరితో ఒకరు ఆనుకొని మరి ఆ రోజు అల్లా ముందు తన యొక్క ఆరాధనను సమర్పిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు కూడా సహచరుల్లో కూడా తారతమ్యాన్ని చూపేవాళ్ళు కాదు. మరియు తాను స్వయంగా ప్రవక్త అయినప్పటికీ కూడా తనను కూడా విశిష్టంగా భావించేవారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఒక ప్రయాణానికి సిద్ధమైనప్పుడు ప్రయాణ మార్గంలో వంట చేయడం అనేది ఆలస్యం అయిపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక సదుపాయాలు పూర్తి కావడంతో అంటే అందుబాటులోకి రాకపోవడం వల్ల వారందరూ కూడా వంట చేయడం ఆలస్యమైంది. వెంటనే అందరూ కలిసి తమ ఒక పని అందరూ పంచుకున్నారు. అంటే అందరూ కూడా తమ వంతు ఒక పని చేస్తే తొందరగా వంట ముగించుకొని ప్రయాణం సాగిపోతుందని భావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చి ఒక బాధ్యత స్వీకరించారు. మిగతా వాళ్ళు వేరొక బాధ్యత స్వీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకోవడం చూసి సహచరులందరూ చాలా ఆశ్చర్యపడుతూ బాధపడుతూ, ప్రవక్త, సహచరులము, శిష్యులము ఏముండగా మీకు ఈ యొక్క బాధ ఎందుకు, కష్టం ఎందుకు అని ప్రవక్త గారిని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నాకు తెలుసు, నేను కూర్చొని ఉంటే మీరు ఈ పనులు చేసుకుంటారని నాకు తెలుసు. కానీ మీలో ఒక విశిష్ట వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండటం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకొరకంటే తన సహచరుల్లో, తన సోదరుల్లో ఏ వ్యక్తిగా విశిష్టంగా, ఉన్నతంగా, ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారో అలాంటి వ్యక్తిని అల్లా ఇష్టపడడు అని ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ మహోన్నత వ్యక్తిత్వం గల ప్రవక్త తెలియజేశాడు. మహోదయులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే, నేను కావాలనుకుంటే విశ్రాంతి తీసుకోగలుగుతాను, మీరు పనులు చేసుకుంటారు, కానీ అలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకోసం అంటే అల్లా అలాంటి వ్యక్తిని సహచరుల్లో, ప్రజల్లో, సోదరుల్లో విశిష్టంగా, ప్రత్యేకంగా తమను గుర్తించుకోవాలని ఒక వ్యక్తిత్వం తహతహలాడే ఒక వ్యక్తిని అల్లా ఇష్టపడడు అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు. అంతేకాదు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక మస్జిద్ నిర్మించారు. ఆ మస్జిద్ నిర్మాణ కార్యక్రమంలో కూడా ఆయన ఇటుకలు మోసేవారు, ఇటుకలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, రాయిని తీసుకుని ఇచ్చేవారు. ఆ ఒక దృశ్యాన్ని చూసి సహచరులు ఆశ్చర్యపోయారు. ప్రవక్త, మీరెందుకు శ్రమిస్తున్నారు, మీరెందుకు ఇలా పరితపిస్తున్నారు, మీరు కాస్త వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మేము పనులు చూసుకుంటాము అని అనేవారు. అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే చెప్పారు, నేను మీతో పని చేస్తాను, నేను కూడా మీతో పని చేస్తాను, ఈ విధంగా నేను మీ నుండి ఉన్నతుణ్ణి కాను అని అనుకునేవారు. ఎప్పుడు కూడా సహచరులతో తమ ప్రత్యేకమైనటువంటి ఒక పదవి కానీ, ప్రత్యేక స్థలము కానీ, స్థానము కానీ పొందాలని ఒక ఆశ ఆయనకు ఏమాత్రము ఉండేది కాదు. ఈ విధంగా మానవులందరూ సమానమని బోధించడంతో పాటు ఇలా సమానత్వాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానవులందరికీ తెలియజేసేవారు. అంతేకాదు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఒకసారి బోధించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు మరియు ఒక పల్లెటూరు వ్యక్తి ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చిన తర్వాత కుడి వైపున ఆ ఒక పల్లెటూరు వ్యక్తి కూర్చున్నాడు. ఆ తర్వాత అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు గారు కూర్చున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అలవాటు ఏమిటంటే, ఏదైతే మనం దర్బారులో, సన్నిధిలో, సమావేశంలో ఉంటామో
ఆ సమావేశంలో ఏదైనా పంచదలిచినా, ఏదైనా త్రాపించాలన్నా, తినిపించాలన్నా కూడా కుడి వైపు నుండి ప్రారంభించాలి. అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, అంటే ఈ యొక్క విషయాన్ని మనకు చెప్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ రోజు కుడివైపున ఒక పల్లెటూరు వ్యక్తి ఉండేవాడు. కానీ ఆ వ్యక్తి మొదటి సమావేశంలోకి వచ్చాడు. కానీ వారి తర్వాత ప్రవక్త గారి యొక్క శిష్యులు, అతి దగ్గర సన్నిహితులైనటువంటి అబూబకర్, ఉమర్ కూడా ఉన్నారు. అంతలోనే ఒక పాల పాత్ర, అంటే పాలతో నిన్నటువంటి ఒక పాత్ర ప్రవక్త గారికి అనుగుణ ఇవ్వడం జరిగింది సమావేశంలోకి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పాత్రలో కొన్ని పాలు తాగి కుడి వైపున ఉన్నటువంటి ఒక పల్లెటూరు వ్యక్తికి ఇస్తాడు. ఇక్కడ ప్రవక్త గారు ఇక్కడ ఆలోచించలేదు. ఈ అంటే విశ్వాసం దృష్ట్యా, భక్తి దృష్ట్యా ఈ యొక్క పల్లెటూరు వ్యక్తి కంటే వారిద్దరు చాలా ఉన్నతులు కదా, ముందు వారికి మనం ఇవ్వాలని అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కువగా, వీరిని తక్కువగా భావించలేదు. వెంటనే ఆ వ్యక్తి తన ఒక అలవాటు ప్రకారంగా వెంటనే కుడివైపుకు ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి ఆ తర్వాత అబూబకర్, ఉమర్ గారికి తన యొక్క పాల పాత్రను అందిస్తారు. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమకు ఇష్టమున్న వాళ్ళు, సన్నిహితులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అనే ఈ విధంగా తారతమ్యాన్ని ఎప్పుడు చూపలేదు, కానరాలేదు. ఆయన సమానత్వాన్నిగా చేసేవారు. అంతేకాకుండా ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా వేరొక సమావేశంలో అబ్దుల్లా బిన్ అబ్బాస్, ఆయన చాలా చిన్నతనంలో ఉండేవాడు, అంటే 6-7 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. అయితే అతను ఆ సమయంలో కుడివైపున ఉంటాడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు. అదేవిధంగా ఎడమ వైపున ఒక వృద్ధుడు ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆ రోజు కూడా ఒక పాల పాత్ర ఒక బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క చిన్న అబ్బాయిని వదిలి ఆ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో, ముసలి వ్యక్తి ఉన్నారో పాపం, ఆయనకు ఈ యొక్క పాలను అందించాలని అనుకునేవారు. కానీ అందించాలని అనుకుని ప్రవక్త గారు వెంటనే ఆ ఒక అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఎవరైతే పసికందు ఉన్నాడో, అంటే బాలుడు ఉన్నాడో, ఆయన అడిగారు, అబ్దుల్లా బిన్ అబ్బాస్, నీవు గనక అనుమతి ఇస్తే నేను ఈ పాల పాత్రను నేను ఆ వృద్ధునికి ఇస్తాను అని. కానీ అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు నిరాకరించారు. ప్రవక్త, లేదు, మీ నుండి పాల పాత్రను పొందే హక్కు నాకే ఉంది కాబట్టి నేను ఆ హక్కు నేనే పొందాలని అనుకుంటున్నానని ఆయన సెలవివ్వడంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ఒక బాలునికి శ్రాపిస్తారు. కుదరలారా, కాస్త ఆలోచించండి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాలుడే కదా, ఆయన అడిగేదేంటి, ఆయన అనుమతి పొందాల్సిన అవసరం నాకేంటి అని అనుకోలేదు. వ్యక్తి హక్కు అది. ఎందుకంటే అలవాటు కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచారం కూడా ఏంటంటే కుడి వైపు నుండి ఏదైనా పని ప్రారంభించాలి అని ఒక అవసరము, ఆయన ఒక ఆచారము, ఆయన ఒక పద్ధతి కాబట్టి దానికి వ్యతిరేకంగా అతడు ప్రవర్తించేవారు కాదు. ఒక వృద్ధుడు ఉన్నాడు, పెద్దవాడు ఉన్నాడు అయినప్పటికీ కూడా ఈ విధంగా పెద్దవాడు చిన్నవాడు అని తారతమ్యం చేసేవాడు కాదు. అతడు పెద్దవారికి వృద్ధులకు ఇవ్వాలి దలుచుకున్నప్పుడు కూడా ఆ చిన్నవారి యొక్క అనుమతి కూడా పొందేవారు. అతడు అనుమతిస్తేనే అతడు ఇచ్చేవాడు. అనుమతి పొందినప్పుడు కూడా ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనికి ఆ ఒక పాత్రను ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ విధంగా మనకు తెలిసేది ఏంటంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఎప్పుడూ కూడా తనను ఒక విశిష్టంగా, ప్రత్యేకంగా, గొప్పవాడిగా చేసుకోలేదు, చెప్పుకోలేదు, అలా తాపత్రయం కూడా పొందలేదు. సోదరులారా, ఇంకొక విషయం, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఎంతటి గొప్ప సత్యవంతుడో, నిజమైన దైవ ప్రవక్తో, అతనిలో ఎంతటి సమతా దృష్టి ఉందో, ఎంతటి నైతిక విలువలు ఉన్నాయో ఒక సంఘటన ద్వారా మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చిన్నతనంలోనే ఇబ్రాహీం అనే ఒక తన కుమారుడు మరణిస్తాడు. 6 సంవత్సరాల వయసులోనే ఇబ్రాహీం అనే ఒక తన సంతానం పుత్రుడు చనిపోతాడు, మరణిస్తాడు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కుమారుని మరణం పట్ల చాలా బాధ గురై కన్నీరు కారుస్తూ ఉంటారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడాన్ని సహచరులు చూసి చాలా ఆశ్చర్యపోతారు. ప్రవక్త, మీరు కూడా కన్నీరు కారుస్తారా అని. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏడుస్తారా, ఆయనలో కూడా కరుణ ఉంటుందా అని. అప్పుడు అంటారు, ఆ ప్రశ్నకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం పలుకుతారు, సోదరులారా, ఇది ఒక కరుణ, ఇది ఒక ప్రేమ. అంటే తండ్రికి ఒక పెద్ద బాధ కలుగుతుంది, బాధ, ఆ బాధలో కన్నీళ్లు కారుస్తాం సహజం అని చెప్తారు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ రోజే సూర్యగ్రహణం కలుగుతుంది. అయితే అరబ్ యొక్క ఆచారము ఏంటంటే, ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, అంటే గొప్ప విశిష్ట వ్యక్తి చనిపోయిన రోజు కానీ,
లేదా ఒక గొప్ప వ్యక్తిత్వము, మంచి మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, విశిష్ట వ్యక్తి చనిపోయిన రోజు కానీ ఇలా సూర్యగ్రహణం జరుగుతుంది అని ఆ అరబుల యొక్క, ఆ దేశం యొక్క ఆచారం కూడా ఆ విధంగా ఒక దురాచరణ ఉండేది, మూఢనమ్మకం ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పూర్తి ఖననం, అంత్యక్రియల కర్మకాండ, అంత్యక్రియలు ఏదైతే ఉందో చివరి కర్మలు వాటి నుండి ముగించుకొని వస్తూ ఉండగా ఈ విషయం ప్రవక్త గారికి తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఇబ్రాహీం అంటే ప్రవక్త గారి యొక్క కుమారుడు గొప్ప వ్యక్తి చనిపోవడం వల్ల ఈరోజు సూర్యగ్రహణం జరిగింది, సూర్యగ్రహణం పట్టింది అని ప్రజలందరూ అనుకోవడం ప్రవక్త గారికి చెవిలో పడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలందరినీ మస్జిద్లోకి ఆహ్వానించి వారిని పిలిపించి వేదికపైకి వెక్కి ప్రజలందరికీ తెలియజేస్తారు. ఓ ప్రజలారా గుర్తుంచుకోండి, ప్రజలారా గుర్తుంచుకోండి, మానవులందరిలో ఎవరి ఎలాంటి ఒక ప్రాముఖ్యత లేదు. అంటే దైవ ప్రవక్త కుమారుడు అని అంటే ఒక పదవుల వల్ల, హోదాల వల్ల, డబ్బు వల్ల, అందం వల్ల, పరపతి వల్ల, ఇలాంటి వాటిలో కూడా ఒకరి వల్ల ప్రాముఖ్యత లేదు. అందరూ సమానమే. వీటన్నిటిలో కూడా వాటిని విచక్షణ తేడా చూపేది తక్కువ, అంటే భయం మాత్రమే. మనిషి అల్లాహ్ పట్ల ఎంతటి భక్తి శ్రద్ధను కలిగి ఉంటాడో, ధర్మ పరాయతను కలిగి ఉంటాడో, నిష్టను కలిగి ఉంటాడో, దాని ప్రకారంగా మనుషుల పట్ల, సోదరుల పట్ల విశిష్టతను అల్లాహ్ చూపిస్తాడు. కానీ మానవులందరూ సమానమే. గుర్తుంచుకోండి, సూర్యుని గ్రహణం పట్టడము లేదా చంద్రుని గ్రహణం పట్టడము, సూర్యచంద్ర గ్రహణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అల్లాహ్ యొక్క గొప్ప శక్తి నిదర్శనాలు, అల్లాహ్ శక్తి సామర్థ్యాలకు నిదర్శనాలు. ఆయన తలుచుకుంటే ఏదైతే వెలుగును ప్రసాదించే సూర్యుని కూడా అతడు, సూర్యుడు లేకుండా అతన్ని కూడా చీకటమని చేయగలుగుతాడు. వెన్నెలను కాంతిని పంచే చంద్రుని కూడా అతడు ఆ శక్తిని విహీనంగా చేయగలుగుతాడని ఇవి గొప్ప శక్తులు. కానీ వీటికి మనుషుల వ్యక్తిత్వంతో, మనుషుల విశిష్టతో ఎలాంటి సంబంధం లేదు అని ఆయన ప్రజలందరికీ తెలియజేస్తాడు. సోదరులారా, ఆయన ఎప్పుడు కూడా, ఏనాడు కూడా తమను హైలైట్ చేసుకోవాలని, తమను తాము ఎంతో ఉన్నతునిగా చెప్పుకోవాలని ఎప్పుడు తాపత్రయపడలేదు. తాను ఎప్పుడు అనేవాడు, నేను అల్లా దాసుని, అల్లా యొక్క ప్రవక్తను, నన్ను నా స్థానంలో ఉంచండి అని ఆయన తన సహచరులకు బోధించారు. కాబట్టి సోదరులారా, ఇంతటి యొక్క సాదా సీదాగా మామూలు వ్యక్తిగా సమాన దృష్టిని పంచినటువంటి ఒక వ్యక్తి ఈ చరిత్రలోనే, మానవ చరిత్రలోనే గడవలేదు, మళ్ళీ పుట్టబోలేడు కూడా. కాబట్టి అంతటి యొక్క విశాల హృదయం కలిగినటువంటి ఈ యొక్క కారుణ్యమూర్తి గురించి తెలుసుకోవడం, ఈ కారుణ్యమూర్తి మనకు ప్రసాదించినటువంటి ఒక, మనకు ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని, ఇస్లాం ధర్మాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. మనందరం కూడా ఇంతటి కారుణ్యం అనేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనం అనుసరించాలి. ఈ వ్యక్తిత్వం యొక్క అనుసరణలోనే మనందరి యొక్క జీవిత ఒక సాఫల్యం అనేది దాగి ఉంది. కాబట్టి సోదరులారా, మనందరం కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని మరింత విపులంగా, మరింత వివరంగా మనం తెలుసుకోవాలి. ఆయన జీవితంలో ఉండే ఎన్నో మనకు గొప్ప గొప్ప నీతులు, హితవులు మనకు లభిస్తాయి. వాటిని మనం పాటించే ప్రయత్నం చేయాలి. ఆయన యొక్క అనుసరణలోనే మన యొక్క సాఫల్యత అనేది నిమగ్నమై ఉంది, ఇమిడి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఖురాన్ గ్రంథంలోనే ఎన్నో చోట్ల తెలియజేసే వత్తబిఉహు లఅల్లకుం తహ్తదూన్, ఓ మానవులారా మీకు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఆదర్శప్రాయమైనటువంటి ఈ ప్రవక్త గారి జీవితాన్ని మీరు అనుసరించండి. ఆ అనుసరణలోనే, ప్రవక్త గారి విధేయతలోనే మీ అందరికీ కూడా సాఫల్యత ఉంది, నరక శిక్షణ నుండి విముక్త ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మనకు ఎన్నో చోట్ల తెలియజేస్తాడు. కాబట్టి సోదరులారా, ఈ కొన్ని విషయాల ద్వారా మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతటి సమానత్వాన్ని పెంచారు, మానవత్వాన్ని గురించి తెలియజేసారో మనకు తెలియవస్తుంది. అల్లాహ్ మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గొప్ప ఆదర్శ జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని వాటిపై ఆచరించే భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. అసద్బుద్ధి మనందరికీ అవకాశాన్ని ఇవ్వుగాక. ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.